మళ్ళీ డిన్నర్ టైంలో కూడా సాయంత్రం పేదవాడికి టిఫిను, లంచు, డిన్నరు అన్నీ కూడా గతంలో ఉన్నదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తూట్లు పొడిచి ఆ స్ట్రక్చర్లు ఉంటే కూడా చాలా చోట్ల ధ్వంసం చేయడం జరిగింది అన్యాయంగా. మరి ఇప్పుడు తిరిగి దాన్ని ప్రారంభించడం, దానికి ప్రజాస్పందన కూడా మరి నిన్న 2 కోట్ల రూపాయలు అన్నా క్యాంటీన్కి విరాళాల రూపంలో వచ్చిందని చెప్పారు. చాలా చాలా అభినందించదగ్గ విషయం. ఇంత ఫాస్ట్గా కూడా మళ్ళీ అన్ని క్యాంటీన్ని పునర్నిర్మించుకొని కొత్తగా నిర్మించుకొని 100 చోట్ల నిన్న ప్రారంభం. రాబోయే 45 రోజుల్లో అక్టోబర్ 1 నాటికి ఇంకొక 103, 605 అన్ని పట్టణాల్లో అయితే ఈ కార్యక్రమం ఉంది. మన ఉండే నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మాకు కొత్తగా ఒక మున్సిపాలిటీ యాడ్ అయింది. మరి దాని గురించి గౌరవనీయులు మంత్రులు నారాయణ గారిని ఈ 203 లిస్టులో మాది లేదు, ఉండిని యాడ్ చేయమని చెప్పి నేను అభ్యర్థించా. దానికి ఆయన స్పెసిఫిక్గా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే 50% అంటే 90 రూపాయలు వారు ఖర్చు పెడుతున్నారు లంచ్ డిన్నర్ కలిపి. మరి 45 రూపాయలు వారి ఖర్చుని 5 రూపాయలు కూడా ఆ వచ్చిన వాడి దగ్గర చార్జ్ చేయకుండా 50% అంటే ఒక లంచ్కి అయ్యేది మేము అండర్ రైట్ చేస్తాం. ఆ పర్టికులర్ స్లాట్ ఏదైతే ఉందో, మరి ఎంతోమంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, అలాగే వారికి ఇష్టమైన తల్లిదండ్రులు, వారి తాతలు కాలం చేస్తే ఎవడో శాశ్వతం కాదు కనుక ఆ రోజు వారిని స్మరించుకుంటూ 10 మందికి భోజనం పెట్టే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహా గొప్పది. అందుకని ఎన్నో దేవాలయాల్లో ఇప్పుడు మన సిక్కు దేవాలయాలు, సిక్కుల గురుద్వారాలు చూస్తే మరి దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గురుద్వారాల్లో కూడా ఆ భోజనం అనేది ఒక నిరంతర యాగంలాగా జరుగుతుంది. ఎనీ పేదవాడు, ఏ మతస్థుడైనా సరే అక్కడికి వెళ్తే కాదనకుండా భోజనం పెడతారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం అనేది అది మన జాతి సంస్కృతి. మరి ఇదొక మంచి సాంప్రదాయం. అందుకని మనం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఎక్కువగా మాట్లాడుకునేది. అన్ని దేవాలయాల్లో కూడా ఈ అన్నదానాలు వీటికి టాప్ ప్రయారిటీగా ప్రజలందరూ కూడా ఉన్నవాళ్ళందరూ కూడా దానం చేసేది. ఇటువంటి సందర్భాల్లో ఉన్నవాళ్ళు ప్రతి వాడికి తల్లి, తండ్రి, ప్రతి వాడికి ఒక పుట్టినరోజు ఉంటుంది. మరి మగ అయినా ఆడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక పెళ్లి రోజు ఉంటుంది. సో ఇందులో ఉన్న స్థితిమంతులు ఒక పూట 500 మందికి లిమిటేషను, 500 మందికి అయితే ఒక 25,000 రూపాయలు మ్యాక్సిమం ఖర్చు వస్తుంది. మరి ఎన్నో మందు పార్టీలని, ఇంకోటని ఎంతో తగలేస్తున్నారు జనం. ఈ మంచి కార్యక్రమానికి మరి ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కాబట్టి నేను 50% అండర్ రైట్ చేస్తాను నారాయణ గారు, దయచేసి మీరు నాకు ఒక క్యాంటీన్ ఇవ్వండి అని చెప్పి వారిని అడిగా. తప్పకుండా నేను నిర్ణయం తీసుకుంటాను. మీరు చెప్పిన స్కీమ్ కూడా బాగుంది. కుదిరితే ఈవినింగ్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం వితౌట్ అండర్ రైటింగ్. ఇదైతే మేము ఖచ్చితంగా మీకు అండర్ రైటింగ్ ఇచ్చేస్తాం. నా ప్రజల తరపున మా ఆకివీడు ఆ మండలంలో ఉన్న వారందరికీ అక్కడ ఒక స్క్రీన్ని నేను ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ మీద ఆ భోజన సమయం ఆ 2 గంటల్లో, ఆ 2 గంటల పాటు కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఏమన్నా ఉన్నా, ఎవరి పేరు మీద అయితే ఇచ్చేస్తున్నారో వాళ్ళ ఫోటో సంకలనాలన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ
ఈరోజు మీకు భోజనం అంటే 5 రూపాయలు కూడా తీసుకోకుండా నేను చెప్పేది 5 రూపాయలు కూడా చార్జ్ చేయం. మీకు భోజనం పెట్టేది ఈ పర్టికులర్ ఫలానా వెంకటరామయ్య గారు, లేదంటే ఫలానా సోమరాజు గారు, అదే ఫలానా వెంకటలక్ష్మి గారు, వారి వారి పేరు మీద వారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వారి మనవడు చేస్తున్నదని మనవడు ఫోటో వాళ్ళ ఫోటో అక్కడ డిస్ప్లే ఉంటుంది. అన్నం పెట్టిన వాడిని ఎవరైనా ఆశీర్వదిస్తారు. పేదవాడి ఆశీర్వాదం, తినడానికి అన్నం లేని వాడి ఆశీర్వాదం ఇంకా పవర్ఫుల్. వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక మంచి పని చేసేమన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు భోజనం పెట్టేమన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా మా ప్రాంతంలో దాతలకి కరువు లేదు కాబట్టి మేము చేస్తామని చెప్పి పెద్దల నారాయణ గారిని అడిగాం. తప్పకుండా అది యాడ్ చేస్తారనే అనుకుంటున్నా. ఇక ఇందులో భాగంగా ఎందుకంటే నా అసెంబ్లీలో ఇదివరకు నా పార్లమెంట్లో అయితే 5 మున్సిపాలిటీలు ఉండేవి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ చిన్న మున్సిపాలిటీ. ఇది కాక 3 చోట్ల వేరేగా కనీసం 2 చోట్ల ఆ ఉండి అనే అది పెద్ద గ్రామం, అలాగే పాలకోడేరు, మోగళ్ళు 2 పెద్ద గ్రామాలు, 6,000 7,000 జనాభా. ఆ రెండిట్ల మధ్యన ఒక క్యాంటీను, అంటే అది అన్నా క్యాంటీన్లు పల్లెటూరులో ఎవరు. సో కాబట్టి అక్కడ సొంతంగా మా ప్రజల సహకారంతో, నా స్నేహితుల సహకారంతో నేను ఆలోచించేది అదే, మీరందరూ నోట్ చేసుకున్నాం. అది నేను ఆలోచించేది ఒక 200 నుంచి 250 మందికి. ఎందుకంటే అక్కడ అంతకంటే కూడా చిన్న రీసెర్చ్ చేసినా కూడా వచ్చే అవకాశం లేదు. ఆ పేదవాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న పేదవాళ్ళు ఎవరైనా వారికి మధ్యాహ్నం, సాయంత్రం అయితే అసలు ఉంటారు, మధ్యాహ్నం నాడు ఒక 200 మందికి ఒక పూట భోజనం అరేంజ్ చేయగలిగితే ఒక 10,000 రూపాయలు అవుతుంది. ఆ 10,000 రూపాయలు నెలకు 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. డెఫినెట్గా చాలా వరకు అక్కడ ప్రజలే అది ఆ పర్టికులర్ లంచ్ కార్యక్రమం చాలా వరకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆ రోజు వారికి బుక్ అయ్యేలాగా. సో దానికి ఒక 10 రోజుల ముందు, 15 రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 10-15 రోజుల ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ 10,000 ఇచ్చేలాగా, ఇవ్వకపోతే వేరే వాళ్ళకి, వెయిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి అలాట్ చేసేలాగా చేసే ప్రతిపాదన ఒకటి రెడీ చేస్తున్నాం. సో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్, సో అదే స్ఫూర్తితో, అంటే పల్లెటూరులకి, మేజర్ పంచాయతీలకి ప్రస్తుతం ప్రొవిజన్ లేదు కాబట్టి ఆ స్ఫూర్తితో మేము అన్నా క్యాంటీన్ స్ఫూర్తితో అని పెడుతూ వేరేగా, ఎందుకంటే అన్నా క్యాంటీన్ పేరు వాడటానికి లేదు. అన్నా క్యాంటీన్ అంటే పొద్దున్న టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ ఉంటాయి. వారు ఏదైతే అన్నా క్యాంటీన్లో ఆ మెనూ మెయింటైన్ చేస్తున్నారో అంతకు ఏమాత్రం తగ్గకుండా, కొంతమంది ఇవాళ మాకు స్పెషల్ స్వీట్ కూడా ఇవ్వండి సార్, దీనికి ఎక్స్ట్రాగా స్వీట్లు మేమే తీసుకొచ్చి ఇస్తామని వాళ్ళు ఉండొచ్చు. 3 మండలాల్లో పెడతారా సార్ అది? అది మండలం బేసిస్ అని కాదు, రద్దీ ఉన్నది చూసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ ఉంది, కాళ్ళలో పెద్ద గ్రామాలు లేవు. సో ఆ గ్రామం నుంచి పక్క గ్రామం నుంచి వచ్చే వాళ్ళు ఉండరు. సో స్పెసిఫిక్ సెంటర్ అంటే ఇప్పుడు కాళ్ళ అంతా స్ట్రైట్ లైన్, అది స్పెసిఫిక్ సెంటర్ ఉండకపోవచ్చు. సో ఉండి పాలకోడేరు కంపల్సరీ. సో ఆకువీడు వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మనమే పెట్టాల్సి వస్తుంది. ఆకువీడు ఆల్రెడీ మా ఐబీవరం సత్యనారాయణ రాజు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పెడుతున్నారు. ఆ
క్యాంటీన్ వచ్చేదాకా ఆయనే కంటిన్యూ చేస్తానని చెప్పారు. సో ఒక రకంగా ఆయన కూడా ఇన్స్పిరేషన్ మనకి. సో ఖాళీగా ఉన్న స్లాట్స్ కొంతమంది ముందుకు రావచ్చు. ఇదిగో నేను ఈ 2 లక్షలు ఇస్తున్నాను, ఒక 20 రోజులు నా పేరు మీద పెట్టండి అని కూడా రావచ్చు. సో ఏదైనా రెండు చోట్ల ఆర్ ఈవెన్ 3 చోట్ల అయినా ఇంతమంది దాతలు ఇక్కడ ఉన్నప్పుడు అది చేయటం పెద్ద కష్టం కాదు. సో అంచేత మన గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ ఉండి మరి పట్టణాలకు మించి మనం ఉండిన ఒక మోడల్ నియోజకవర్గం లాగా మనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి దాతృత్వంలో కూడా ఉండిలోని ప్రజలకు ఎవరు లేరు సాటి అని అనిపించుకోవాలనేది నా తాపత్రయం. ఖచ్చితంగా చేస్తాం. లేదు అంటే మాకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ముట్టుకోం. దీని గురించి వేరేగా అవసరమైతే ఇక్కడ దాతలకి మించి ఏదన్నా డబ్బు అవసరమైతే నేను ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కూడా, ఎన్ఆర్ఐలే అని కాదు, డబ్బున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు ఇక్కడ, ఎవరైనా సరే మనసున్న వాడి దగ్గర నుంచి, వాళ్ళు ఎన్ఆర్ఐలు కావచ్చు, రెసిడెంట్ ఇండియన్స్ కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా కావచ్చు. సో ఎక్కడున్నా సరే వాళ్ళ పేరు మీద ఒక 200 మంది భోజనం చేస్తారంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టచ్చు. సో వాళ్ళ వివరాలన్నీ ఇమ్మని చెప్పి ఇక్కడ వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు అది అవసరమైతే షూట్ చేయించి వాళ్ళకి ఆ వీడియో కూడా వాళ్ళకి పంపే ఏర్పాటు కూడా చేస్తాం సిస్టమేటిక్గా. మా ఆఫీస్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేసేలాగా. ఎందుకంటే ఇచ్చిన వాడికి కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉండాలి. నిజంగా అతని డబ్బులు మిస్యూజ్ అవ్వకుండా జరిగింది అన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ప్రజల్లో ఈ మంచి కార్యక్రమం చేయడానికి మనం ఒక ఇంటర్ లింక్ లాగా ఉండి డబ్బులు తగినప్పుడు మేమే డబ్బులు వేసుకుంటాం. సో అలాగా ఖచ్చితంగా ఇది బహుశా అక్టోబర్ 2 అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రాంతం చూడాలి, సెంటర్ ఐడెంటిఫై చేసి అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి. సో కాబట్టి నా టార్గెట్ అక్టోబర్ 2 గాంధీ గారి పుట్టినరోజు నాడు ఇది చేయాలి అనేది నా సంకల్పం. తప్పకుండా ఇప్పటి వరకు ఎక్కడా కూడా అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. దాతలు కొదవలేదు. కొంచెం ఆలస్యమైన మనమే ఫండింగ్ చేసుకుని నేను కానీ నా స్నేహితులు కానీ ఇబ్బంది ఏమీ లేదు. సో కాబట్టి ఒక మంచి పని మనం సంకల్పిస్తే ద హోల్ వరల్డ్ విల్ బీ విత్ యూ అని ఆల్కెమిస్ట్ అని పాలో కోలో ఒక పాపులర్, దట్ ఈస్ ద హైయెస్ట్ సోల్డ్ నావెల్ ఆల్కెమిస్ట్ అనేది అందులో ఉంటుంది. నువ్వు ఒక మంచి సంకల్పం ఉంటే, నీ సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే ప్రపంచం అంతా నీకు తోడుగా వస్తుంది అనేది ఆ కథా సారాంశం. నేను దాన్ని విశ్వసిస్తున్నా. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి దగ్గరగా ఆలోచనలోంచి పుట్టిన ఈ ఐడియాని నేను తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది మీడియా ద్వారా మీరు తెలియజేసి మీరు కూడా ఎలా చేస్తే బాగుంటుందో ప్రజల దగ్గర నుంచి మీరు సూచనలు తీసుకోండి. ఆ సూచనలన్నీ నేను 2 రోజులు మళ్ళీ ఊరెళ్తున్నా, మళ్ళీ సోమవారం నాడు ఉంటా. ఆ సూచనలు ఈ 2-3 రోజులు మీరు సూచనలు తీసుకోండి. మనం సక్రమంగా ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం. ఇక పెద్ద సమస్య, రాష్ట్రంలోనే పెద్ద సమస్య గంజాయి. ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉన్మాది మన ప్రాంతంలో, అంటే ఎంత ఉచ్చం నీచం మర్చిపోతారు. కొన్ని బూతు మాటలు మాట్లాడాలి కానీ సభ్యత సంస్కారం మీడియాలో మాట్లాడుతున్నాం అడ్డొస్తుంది. ఒక ఆవు పొదుగును కట్ చేస్తాడు ఒకడు గంజాయి తాగి. తెలుసా మీకు? ఇక్కడ మన ఊర్లో అక్కడే గేదె మీద. ఓహో, ఇది ఆవు కాకుండా గేదె మీద. ఆవుది పొదుగు కోసాడు ఒకడు.
గేదెని రేపు చేశాడా? స్పందనకు పెట్టారు సార్. పోలీసులు పట్టించుకోలేదని స్పందన కంప్లైంట్ చేస్తే అప్పుడు కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకుందని యాక్షన్ తీసుకున్నారు. ఆడు గంజా తాగి ఇంకా ఆడవాళ్ళు ఏం వదులుతారు? వాళ్ళు ఆడవాళ్ళు దొరక్క గేదె మీద పడిపోయాడు. సో ఇటువంటి యాంటీ సోషల్ కార్యక్రమాలన్నీ అంత దారుణంగా ఉన్నాయి. ఆవు పొదువు కోసేటువంటి, గేదెని రేప్ చేయటువంటి, మరి అందుకనే ఈ చిన్నారి పిల్లల మీద కూడా ఈ హత్యాచారాలు జరగడానికి మూల కారణం గంజాయి. మరి దీనికి ఎక్కడైనా సరే ఎనీ క్రైమ్ ఎంతో కొంత పోలీస్ సహకారం లేకుండా జరగదు అనేది నా అభిప్రాయం. పోలీసులు అందరూ చెడ్డోళ్ళని కాదు, అందరూ మంచి పోలీసులు అయితే ఇలాంటివి జరగవు. సో ఇది నా నియోజకవర్గంలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాను. ఈ విషయంలో అనిత గారితో నేను మాట్లాడతా. ఉక్కుపాదం మోపాలి, ఉక్కుపాదం. నేనైతే ఐడెంటిఫై చేశా స్కూల్స్ ఆ దగ్గరలో చిన్న బడ్డీ కొట్లు పెట్టేస్తున్నారు. ఇది ఫ్లై బై నైట్ బడ్డీ కొట్ల టైప్. కోపేల స్కూల్ దగ్గర ఇంకెక్కడ 2 చోట్ల మొత్తం తీయించాను. ఆ బడ్డీ కొట్లన్నీ తీయించేశారు. గతంలో కొన్ని చోట్ల దొరికితే మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారో కొంతమందిని వదిలేశారంట. వాళ్ళ పేర్లన్నీ ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తే పట్టుకుని మరి తగిన విధంగా. అవును, అందుకనే గోపాల హై స్కూల్ ముందు లేపేశాం, ఆ దగ్గర లేపేశాం. ఇప్పుడు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే శ్మశానాలు ఒకటి కొత్త స్పాట్. ఇప్పుడు ప్రతి శ్మశానం దగ్గర రాత్రులు అక్కడ చేరుతున్నారంట ఈ గంజాయి బ్యాచ్. ఆ శ్మశానం దగ్గర ఆ 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చుని అక్కడికే సప్లయర్స్ కూడా వచ్చేస్తున్నారంట బైక్లు వేసుకుని. అక్కడ ఇది ఇచ్చేస్తున్నారు, ఇది గంజాయి తాగి ఇంటికి వెళ్ళే లోపు ఆ దారి మీద గేదె దొరికితే గేదె, ఆవు దొరికితే ఆవు, ఆడలు దొరికితే ఆడలాగా ఉన్నాయి. సో మొన్న ఒక మర్డర్ కూడా జరిగింది, చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు. వాళ్ళు కూడా గంజాయి మత్తులోనే ఇవన్నీ చేశారంట. సో క్రైమ్కి ముఖ్య కారణం గంజాయి. మరి ఆ గంజాయికి మరి వాళ్ళు ఎవరికైనా మామూలు ఇస్తున్నారా మనకు పూర్తిగా తెలియదు. బట్ పోలీస్ తలుచుకుంటే దీన్ని ఖచ్చితంగా ఆపగలరు. చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ ఇది కట్టడి చేయాలి అనే ఒక పట్టుదలగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఎవరి కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, అనిత గారు చేస్తారని మనం మడిగట్టు కూర్చోవటం కరెక్ట్ కాదు. అందుకనే నేను ఎస్ఐలు కొద్దిమంది పోస్టింగులు రావాలి. శ్మశానాలు లేఅవుట్లు ఉన్నాయి, ఖాళీ లేఅవుట్లు. సో ఆ ఖాళీ లేఅవుట్లు కూడా వీళ్ళకి ఒక సిట్టింగ్ స్థావరం అయిపోయింది. సో శ్మశానాలు, ఈ ఖాళీ లేఅవుట్లు, ఆ రైల్వే ట్రాక్లు దగ్గర పెద్ద జనసంచారం లేని చోట ఆ రైల్వే ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అక్కడికి సప్లై పాయింట్లో అక్కడే తాగేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. సో దీన్ని ముందు ఒక ఎమ్మెల్యేగా పోలీసు వారికే వదిలేయటం కాదు, నేను కూడా అవసరమైతే టీములను పెట్టి పట్టించేస్తాను. ఒక 10 మంది బ్యాచ్ని రెడీ చేసి సపరేట్ బ్యాచ్ని, వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్ లాగా కలిసిపోతారు, వేటాడతాం. అందులో సమస్య లేదు. పోలీస్ ఫోర్స్ సరిపోదు, 15 మంది కానిస్టేబుల్ ఉండాల్సిన స్టేషన్లో నాకు 4-5 ఉన్నారు. రిక్రూట్మెంట్లు లేవు. మరి చేయాలి. పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు లేకపోతే ఎలాగా? సో అదొక ఎక్స్ట్రీమ్. అందులో పోలీసు వాళ్ళు కొద్దిమంది ఎక్స్ట్రీమ్, మరి వీళ్ళతోటి కొమ్మకైపోయి చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఈ గంజాయి అనే భూతాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత నేను ఖచ్చితంగా ఉండిలో
అంటే ఒక ఉండికే మనం లిమిట్ అవ్వటానికి లేదు. ఉండి భీమవరం వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవచ్చు. ఎందుకంటే భీమవరం చుట్టూ ఉండే ఉంది. ఇప్పుడు నా ఇల్లు ఉండి నియోజకవర్గం, భీమవరం నాకు 50 మీటర్లు, 50 మీటర్లో భీమవరం. సో అంచేత ఒక రోడ్లో సగం పదమేరం, సగం భీమవరం, అదే రోడ్డు. సో అంచేత ఈ సెపరేట్ చేయడానికి లేదు. సో కాబట్టి భీమవరం ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అచ్చంగా భీమవరానికి, ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక మండలం ఉంది, దాంట్లో పాలకోడేరు, అటు వీరవాసరం, ఇవి కలిపి ఇంకొక సర్కిల్ ఉంది. సో కాబట్టి ఒక జాయింట్ మీటింగ్ మళ్ళీ రామాంజనేయులు గారితో వేసుకుని చంద్రబాబు గారితో, భీమవరం ఇది ఒక యూనిట్గా మేము టేకప్ చేస్తాం. దీన్ని టేకప్ చేసి కనీసం ఒక 3 నెలల్లో గంజాయి అనేదాన్ని ఇక్కడ లేకుండా, ఇంకా గంజాయి తాగాలనుకుంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో పోతాం. అది అవతల రెస్పాన్సిబిలిటీ. అదే ఆ సోర్సులన్నీ పట్టుకోవాలి అంటే మనకు అల్టిమేట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి. చిత్తశుద్ధి మాటలతో కాకుండా చేతల్లో ఉండాలి. ఎందుకంటే ఇది రాకెట్ ఉందంటే పెద్ద రాకెట్, ఇది ఎవరినైనా కొనేయగలిగే రాకెట్. ఇది పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేరు కదా. సో ఎక్కడికక్కడ దీన్ని ఎవరికాడు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక పోలీసు ఉద్యోగం చేయాలి, లేదంటే సమాజం పాడైపోతుంది. ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఎందుకు? ఈ డ్రగ్స్ గురించి. సో మళ్ళీ రివైవ్ అవుతున్నారు చాలా వరకు అక్కడ తగ్గి. సో ఈ డ్రగ్ భూతం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా ఇళ్లలో కూడా పెంచేస్తున్నారంట గంజాయి. ఇది ఈజీ ఇన్కమ్ అయిపోయింది, దొరుకుతాయి. సో ఆ గంజాయిని ఎలాగైనా అరికట్టాలి. నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద ఆయనతో కూలంకషంగా మాట్లాడతా. ఈలోపు మన ఊర్లో మనం ఏం చేసాము అనే దాని మీద కూడా ప్రాక్టికల్గా చేసి చూపెట్టి దొరికినట్టు వేసేట. ఏ రికమెండేషన్ లేదు, ఎవరు చెప్పినా, తెలుగుదేశం వాడు కావచ్చు, వైసీపీ వాడు కావచ్చు, బీజేపీ వాడు కావచ్చు, మొహాటం లేదు. పార్టీలకు అతీతంగా ఎవడ తాగితే, ఎవడ ఎంకరేజ్ చేస్తే అని వేసేయటం, జైల్లో వేసేటువంటి. సో అది ఆ విషయంలో కూడా ఈ మీడియా వాళ్ళకి కూడా ఈజీగా లొకేషన్ తెలుస్తాయి కాబట్టి ఈ గైడెన్స్ కూడా నాకు కావాలి. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో అప్పటికి పోలీసులు వస్తే సరే, లేదంటే నేను ఒక ప్రైవేట్ టీముని రెడీ చేసి ఆ టీముల్ని పంపించేస్తా. మీకు ఆపరేషన్ చాలా అవసరం. ఇక నెక్స్ట్ జోగి రమేష్ 4 రోజులుగా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అలా సరే, నన్ను అయితే అసెంబ్లీలోనే చాలా వరస్ట్గా మాట్లాడాడు. వరస్ట్గా మాట్లాడితే ముష్ నవ్వులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్, నచ్చావని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగమెచ్చుకున్నాడు. ఆ తర్వాత నన్ను లుచ్చా అని తిట్టినందుకు ఆయన అచ్చా అని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. మరి మంత్రి ఇచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా అగ్రిగోల్డ్ భూములు స్వాహ. పాపం నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది, ఆవిడ జాలేసింది. నిజంగా భార్యకి సంబంధం ఉండకపోవచ్చు, కానీ మరి అందరూ ప్రతి తల్లి, కొడుకు, మొగుడు ఎంత పనికి మాలిన ఎదలైనా మంచోళ్ళైనా అనుకుంటారు. ఏ తల్లి అయినా సరే అది ప్రతి తల్లి, ఊరోళ్ళందరూ ఎదలైనా తన భర్త, తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం. మరి ఆ కుమారుడు మరి తండ్రి
మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడి ఉంటాడు. సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక. డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కడే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర, ఎస్పెషల్లీ షాద్నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను, క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఇది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను. మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు, 6-7 రెట్లు పెరిగిపోయినాయి. సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో ఆ అత్యున్నత స్థాయిలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి, సీనియర్ ఐపీఎస్, చాలా డబ్బులు కొట్టేసాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. సో మరి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ భూముల అనంతం ఒక జోగి రమేషే కాదు, ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు. జోగి దొరికాడు, ఇంకా చాలామంది దొరకాలి. మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా. మరి అవన్నీ కూడా 1 by 1 ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తున్నా. చూద్దాం. 150 ఇప్పుడు రోజా మీద వచ్చిందండి. ఈరోజు ఆర్కే కృష్ణదాస్ మీద కూడా మాజీ ప్లేయర్ ఫిర్యాదు చేశారు సార్, కబడ్డీ మాజీ ప్లేయర్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది సార్, వెంటనే తీసుకోవాలని చెప్పారు. 150 కోట్లకి సంబంధించి ఇతర ధర్మన్న కృష్ణదాస్ గారు ఏంటి అందులో? అంటే ముందు చేసినట్టున్నారు. ఈవిడ క్రీడా మంత్రి రోజా గారు. ఇప్పుడు ఇద్దరికి సిఐడి నోటీస్ వచ్చేసారు, మీరు ఎంక్వైరీకి రావాలి, ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కరుగా వైసీపీ రైతులందరూ బయటకు వస్తారు. సో మరి ఇది డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే ఇరిగిపోయినాయి, అసలు బాల్ కొట్టలేకుండానే ఇరిగిపోయినాయి. అది అప్పటి నుంచి నేను రచ్చబండలో చాలాసార్లు చెప్పా, ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫార్సు, అసలు రాష్ట్ర జనాభా అంతా ఆడేసినట్టు చూపెట్టారు. అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేదు. మరి ఎక్కడ ఆడించారు వీళ్ళు? మనకున్న 25 జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు. సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ జరిగినమాట వాస్తవం. కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందే 100 కోట్లు ఎంతో కదా, బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది. ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుల్ని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు. డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా, దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. మ్యాగ్నిట్యూడ్ అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ 100 కోట్లు అనుకుంటా. అవును, అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని కదా, ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంత 100-150 కోట్లు లోపే అనుకుంటా. అదేనమ్మా, ఏమో నాకు తెలియదు, ఎక్కువ అమౌంట్ అయి ఉంటుంది. నేను ఎక్కడో ఏదో పేపర్లో లేకపోతే అప్పుడే 100 కోట్లు అవినీతి జరిగిందని రాశారు, అది నాకు తెలియదు. కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం. ఎవరి పాత్ర ఏంటి అన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది. ఇక మన ఊరు వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు మరి నిన్న మీరు చూశారు, 25 రోజుల్లో మనం ఆ ఉండి అబ్బాయిరాజు గారి పార్క్ని, శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డా అయిపోయింది, ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన కరిమరకి నాగరాజు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు. నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు.
అలాగే స్కూల్లో పనులు కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం. సెప్టెంబర్ 5 టీచర్స్ డే నాడు కనీసం ఇంకొక 15 స్కూల్స్లో ఉన్న ఆట స్థలాలు, ఉండి స్కూల్ అయితే మనం సుమారు 50 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఆ ఓపెనింగ్ సెప్టెంబర్ 5 ఉంటుంది మనకి. టీచర్స్ డే పెద్దలు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఆ టీచర్స్ డే అని ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముందు నుంచి అనుకున్నదే. వర్షాల వల్ల ఒక వారం 10 రోజులు ఆలస్యం అయినప్పటికీ సెప్టెంబర్ 5కి టోటల్గా మనం అనుకున్న స్కూల్స్లో 2 స్కూల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. మిగిలిన అన్ని చోట్ల సెప్టెంబర్ 5కి అయిపోతుంది. ఆ 2 స్కూల్స్ మటుకు, ఆ 26 స్కూల్లో ఒక 2 స్కూళ్ళు మటుకు ఒక నెల ఆలస్యంగా లోకల్ పాలిటిక్స్ వలన పనులు మొదలు పెట్టలేకపోయాం. ఆ 2 స్కూల్స్ తర్వాత అవుతుంది. ఇక వాటర్ స్కీము ఈ వర్షాల వలన ఒక చోట రిపేర్ వచ్చింది, అది ఇబ్బంది అయింది. ఏదైనా ఆగస్టు నెలాఖరు ఒకవేళ ఆలస్యం అయితే, బాగా లేట్ అయితే సెప్టెంబర్ 10వ తారీఖు లోపు ఆకివీడు వరకు, ముందు చినకాపురం అప్ టు ఆకివీడు ఇచ్చేస్తాం. ఆల్రెడీ పక్కన ఉన్న నియోజకవర్గంలో 3 ఊర్లు కవర్ అవుతున్నాయి. ఆ 3 ఊర్లకి అయితే ఇచ్చేస్తున్నాం. అదే పరిమళ లైన్ ఈస్ ఆన్. 3 ఊర్లకి అయితే ఇవ్వగలిగాం. ఈ మిగిలిన హ్యాబిటేషన్ కూడా అయిపోతుంది. ఇవాళ పాములపర్ అనే ఆ గ్రామం, శివారు గ్రామం, ఆ ఉండి సబ్ కెనాల్కి మరి అక్కడ ఆ కెనాల్ అంతా పూడుకుపోయి దాని పక్కనే చిన్న చిన్న షాపులు వచ్చి పూడికి తీయటానికి కూడా దారి లేకుండా ఉంటే మనం ప్రజల్ని వాళ్ళకి కూడా అభ్యర్థించాం. ఏం చేయమంటారు? మీరు ఇక్కడ పెడితే ఆ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు, వేరే వాటర్, చెత్త వాటర్ వస్తుంది వాళ్ళకి. పచ్చగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. అదే అదే పాములపూర్ అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మరి ఏం చేయమంటారు? మీ అంతటి మీరు తొలగించుకుంటే సంతోషం, లేదంటే మిమ్మల్ని కష్టపెట్టాల్సి వస్తుంది. ఈ 10 మంది కోసం ఒక ఊరు నాశనం అయిపోతాయి. 1500 మంది ప్రజల ఆరోగ్యం పోతానికి నేను ఒప్పుకోను. మీ ఇష్టం అంటే సుమారు ఒక 60% మంది స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా తొలగిస్తే మంచిది. లేదంటే రేపు తొలగించి ఇమీడియట్గా ఆ కెనాల్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పొడుగు పూడిపోయింది. అదంతా కూడా 3 రోజుల్లో కంప్లీట్ చేసేసి పాములపర్కి ఈ ఉండి కెనాల్ నుంచి ఆల్మోస్ట్ అన్పొల్యూటెడ్ వాటరే ఆ గ్రామానికి వెళ్ళేలాగా చేస్తున్నాం. అలాగే ఆ బొండాడ దగ్గరది కూడా ఇంకే ఎక్కువ గ్రామాలకు ఎలా ఇవ్వాలి అనే దాని మీద ప్రణాళిక కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. వెరసి వాటర్ స్కీమ్ అంతా కూడా అనుకున్న లైన్స్లోనే కొద్ది ఆలస్యంగా, అంటే ఈ వర్షాలకి పనులన్నీ ఆగిపోయి కొంచెం ఆలస్యంగా అయితే నడుస్తాను, కానీ దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. సో ఈ ఉండి పార్క్ కంప్లీట్ అయిన స్ఫూర్తితో నెక్స్ట్ ఆ కొల్లేరు దగ్గర ఉంది కదా కాటన్ పార్క్, ఆ కాటన్ పార్కు, సో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో, అంటే ఈ స్కూల్స్, ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్నీ నెత్తిన పెట్టుకుంటే కష్టం. నెక్స్ట్ ఫోకస్ ఇప్పుడు ఆకివీడు హాస్పిటల్ ఒకటి నేను 15 రోజుల్లో స్టార్ట్ చేయాలి, కొత్త బిల్డింగ్. అక్కడ కూడా మనం చాలా అమౌంట్ సొంతంగా ఖర్చు పెట్టి చేస్తున్నాం. ముందు ఆ చెత్త డంపింగ్ యార్డ్ ఆపేసాం. ఇప్పుడు అక్కడ ఉన్న డంప్ని నెక్స్ట్ 10 రోజుల్లో ఆ చెత్త అంతా తీసేయాలి. తీసి 15 ఏళ్ళ నుంచి అక్కడ ఉంది డంపింగ్ యార్డ్, హాస్పిటల్లో డంపింగ్ యార్డ్. అంతకంటే దారుణం లేదు. పక్క పక్కనే లేదు, ఒకటే కాంపౌండ్ వాళ్ళు, డంపింగ్ యార్డ్ గోడ, హాస్పిటల్ కూడా ఒకటే. హాస్పిటల్ ఒకటి కట్టుకున్నాడు, అది డంపింగ్ యార్డ్ గోడ అయింది. కొంత పొంగి ఇందులో కూడా పడుతుంది. ఇది కూడా పార్ట్లీ డంపింగ్ యార్డ్ అయిపోయింది. హాస్పిటల్ 8 అయితే 15 రోజులు అయింది ఆపేసి. ఈ చెత్త కూడా
రిమూవ్ చేసి వేరే దగ్గరికి చేసామన్నా. సో ఈ హాస్పిటల్ కంప్లీట్ అయ్యే టైంకి అందులో కూడా కొంత డివిజన్ అందులోకి షిఫ్ట్ చేస్తాం. ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ క్రియేట్ చేసేలాగా ఒక మంచి హాస్పిటల్ సెంటరు రాబోయే 15 రోజులు టార్గెట్ పెట్టాం. ఏదైనా ఆలస్యమైనా ఇంకో వారం రోజులు 10 రోజులు అంతకుమించి ఆలస్యం అవ్వదు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఆకివీడు కొత్త బ్లాక్ ఏదైతే ఆల్మోస్ట్ ఇంతకుముందు కంప్లీట్ అయ్యి పక్కన పెట్టారు అదంతా కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత కొన్ని మన పోలీస్ స్టేషన్లు కూడా చాలా హారబుల్గా ఉన్నాయి. ఉండిలో పోలీస్ స్టేషన్ వచ్చి 2 షట్టర్లో నడుస్తుంది, అంగన్వాడీ వాళ్ళు వాడుకునే షట్టర్లో. అక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో కొన్ని బిల్డింగులు కట్టుకున్నాం మనం. ఒక ఆర్బీకే కేంద్రం అని కూడా కట్టారు. కొన్ని చోట్ల అవసరం ఉంది, కొన్ని చోట్ల అసలు యూటిలైజేషన్ 1-2 లక్షలు ఖర్చు పెట్టవలసిన ఆపేశారు. అంటే దాని అర్థం ఏంటి? అవసరం లేదని, అవసరం లేదు వదిలేశారు. అవన్నీ కంప్లీట్ చేసి కాళ్ళ, ఆకివీడు, ఉండి ఆల్టర్నేటివ్ ఆర్బీకే కేంద్రం కావచ్చు, వేరే కట్నీ కావచ్చు, ఆల్టర్నేటివ్ ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే ఆ ప్రెమిసెస్ చూస్తే సమస్య మీద వెళ్ళినోడికి ఒక నమ్మకం రావాలి. అంతేగాని ఆ పోలీస్ స్టేషన్లో కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు చూస్తే దరిద్రం. నిన్న పాలకోడేరు ఎంఆర్ఓ ఆఫీస్ మార్చాం, కూలిపోయే స్థితికి వెళ్ళింది. అందులో ఉండటానికే భయపడ్డారు. మరి 2 సచివాలయాలు ఉంటాయి, 2 అవసరం లేదు అక్కడ. ఒక సచివాలయంలో అందరూ సరిపోయారు. ఆ సచివాలయంలో అడ్జస్ట్ చేసి ఒక